ఏం పేరు అన్న నీ పేరు? ఏం పేరు? జగదీష్. జగదీష్. నిన్నటి బస్సు ప్రమాదంలో నువ్వు కూడా ఉన్నావు. సో ఏమైంది? ఏమన్నా కాళ్ళకి దెబ్బ తాకిందా? ఏమైంది నీకు? అదే ఇక్కడ తాకింది, ఇక్కడ తాకి ముక్కలకైనా బ్లడ్ వెళ్ళింది. ఆ. ఆ, ఏంటిది? ఏం జరిగింది? నీకేమన్నా ఐడియా ఉందా? మీరు కూడా కంకరలో కూరుకోపోయినలా? మిమ్మల్ని ఎవరన్నా లాగిన్లా? ఏంటిదా? ఏం జరిగింది? కూరుకోపోవడానికి ఎంబడే అలర్ట్ అయినా నేను దాంట్లో. అంతే. ఆ, అంటే ఈ సీట్లకే లేచి ఆ వెనక సీట్లో పడ్డా మొత్తం. కొద్దిగా ఇరుక్కపోయినాయి చేతుల మధ్యలో, కాలు ఇరుక్కపోయింది, ప్యాంటుకు తాకి మోకలకి తాకింది దెబ్బ దమ్మంచి. దానివల్ల నేను ఎట్లనో అట్లా ఇది చేసుకొని చేతులకు రాసుకపోయినా కానీ బయటకు వచ్చేసిన. అద్దాలు ఏమన్నా పగలగొట్టినా బస్సు? పలగొట్టిన బస్ అద్దాలు, బయటకు రానికి ఛాన్స్ లేదు ఆడ. మీరే పగలగొట్టారా? లేదా నేను పలగొట్టినా, మళ్ళీ కానిస్టేబుల్స్ వచ్చి పలగొట్టి నన్ను దింపేసిన వాళ్ళు. నువ్వు వెనకాల ఉన్నావు. వెనకాల ఉన్నావు. ఎవరినన్నా రక్షించేటువంటి ప్రయత్నం చేసినావు? ట్రై చేసినాం కానీ ఇక్కడ వరకు ఉండ్రి లేడీస్ ఉండ్రి కానీ చేతులతో అయితే అది వస్తలేదు. గుంజల కొద్దికి ఇంకో వస్తూనే ఉన్నది ట్రక్. ట్రై చేసినాం మస్తు. పోలీసు వాళ్ళు వచ్చి జేసీబీలో వస్తున్నాం మీరు రాండి అంటే అప్పుడు కిందికి దిగినాం బస్సులకి. ఏంటిది ఆ సిచ్యువేషన్? ఏంటిది? నువ్వు కూడా బస్సులోనే ఉన్నావు, ఒక పక్కన అది వస్తూ ఉంటే ఆడవాళ్ళు, చిన్న పిల్లలు వీళ్ళంతా మస్తు కంట్రోల్ చేసిండు బండి, వచ్చేసి కొట్టేసిండు అంతే. స్పాట్ అంతే. రైట్లో ఉండాలి మొత్తం కథం. ఏమైనా అరిసారా వాళ్ళంతా? సౌండ్ వచ్చింది, వీళ్ళు అలా ఉన్నటువంటి బస్సులో ఉన్నటువంటి ఫుల్ సౌండ్ వచ్చింది. ఎక్కడ ఎక్కింది మీరు? తాండూరే తాండూరులో ఎక్కింది. మీరు రోజు అప్పని చేస్తారా? లేలే, మొన్న మా అమ్మమ్మది ఇది ఉండే వద్దాడు, ఫస్ట్ వద్దాడు, దాన్ని చూసుకొని మండే వెళ్దామని మార్నింగ్ 5 o'clock 5 o'clock బస్ ఎక్కినాం. ఎవరైనా ఉన్నారా ఇంకా మీ ఫ్రెండ్స్ లేకపోతే ఇంకా మీ బంధువులు ఎవరైనా? నువ్వు ఒక్కరివేనా? సింగిల్. ఏంటిది? ఏం చెప్పదలుచుకున్నారు? గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోడ్ల పరిస్థితి చూస్తేనేమో అంత అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉంది. వాళ్ళే తెలుసు, వాళ్ళకి గిట్ట రోడ్లు ఎట్లా చూసుకొని ముంగల కాకుండా చేసుకోవాలి కదా, ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా. ఇప్పుడు ఎట్లా ఉంది? ఎట్లా ఉంది? కొద్దిగా పర్లేదు సార్, కొద్దిగా పెయిన్స్ ఉన్నాయి అంతే, బాడీ పెయిన్స్ ఉన్నాయి. ముగ్గురు పిల్లలు, ఆడపిల్లలు, అసలు ఎక్కేటప్పుడు బస్సు ఎక్కిన వాళ్ళు అక్కడ పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఆ ముగ్గురు చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళు ఎక్కడ కూర్చున్నారా? వాళ్ళు వెనకాల కూర్చున్నారా? వాళ్ళు నిలబడి ఉన్నారు? కూర్చున్నారు మధ్యలో సీట్లలో, డ్రైవర్ వెనక సీట్లలోనే మొత్తం లేడీస్ సగం మంది ఉన్నారు, వాళ్ళందరూ చనిపోయారు మొత్తం. ఎప్పుడు నీకు అంటే మొత్తానికి వాళ్ళు చనిపోయి నువ్వు హాస్పిటల్కి వచ్చిన తర్వాత నీకు వాళ్ళు చనిపోయిన విషయం తెలిసిందా? మీరు అక్కడే ఉన్నారు అప్పుడు చనిపోయిన వీళ్ళందరినీ? వాళ్ళ మీద ఆల్రెడీ కంకర్ ఉంది తెలుసు నాకు, బస్సు ఫుల్ ఉండే, మా మీద మేము పడి లేచేలోపు ఆడ పబ్లిక్ లేరు, కంకర్ కింద ఉన్నారు మొత్తం. వీళ్ళందరూ అలానే ఉన్నారు అనుకున్నావా? లేకపోయినట్టు ఏదంటే బయట పడ్డారు, లేదు తప్పించుకున్నారు అనుకున్నా? అసలు ఛాన్స్ లేదాడ, డ్రైవర్ తో సహా మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమంది స్పాట్. ఈ రో అంతా కూడా ఇక్కడ కనబడతా ఉన్నటువంటి పేషెంట్లు కనబడతా ఉన్నారు కదా, సో ఇక్కడ ఆయనకు దెబ్బ తాకింది, ఇగో కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డటువంటి వాళ్ళంతా కూడా, ఈ వార్డు అంతా కూడా అదే మొత్తం. ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ దవాఖానలో 13 మంది ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నారు. 13 మంది. మిగతా ఉన్నటువంటి వాళ్ళేమో కొంతమంది గవర్నమెంట్కి సంబంధించినటువంటి హాస్పిటల్లోకి వెళ్ళిళ్ళు. సో చూడొచ్చు ఇక్కడ కూడా మీరు కూడా బస్ ప్రమాదంలో ఉన్నారు కదా, సో ఇక్కడ కూడా పాపం ఆ కాలుకి ఫ్రాక్చర్ అయిపోయింది, చేతులకి. ఏంటిది అన్న, ఏమైంది మీకు? మీరు కూడా దాంట్లో ఇదంతా మీరు కంకర్లోనే ఉన్నారా? మీరు కంకర్లో మొత్తం ఈడు దాకా కంకర్లో. నువ్వు కూడా సగం వరకు నువ్వు కూడా. ఎవరు వచ్చిండు మరి మీ దగ్గరికి? జేసీబీ వచ్చేంత వరకు కూడా ఎవరు రాలేదా, లేకపోతే ఎవరన్నా పట్టి లాగారా నిన్ను? లేలే, ఇప్పుడు జేసీబీ అర్ధ గంట లేట్ వచ్చింది. ఇది మనుషులు ఉండే పోలీసు వచ్చినారు, ఒక 20 నిమిషాల పోలీసు వచ్చేసినాయి. పోలీసు వచ్చి మొత్తం ఎంతవరకు వాళ్ళు చేసినారు, మళ్ళీ జేసీబీ పెట్టి మొత్తం అందరికి తీసినారు. ఎక్కడి వరకు ఉన్నారు? నువ్వు ఇక్కడ వరకు ఉన్నారా? ఇక్కడ దాకా ఉండే. నీతో పాటు ఇంకెంతమంది ఉన్నారు అట్లా సగం వరకు? ఉన్నారు, కనీసం ఒక 20 మంది దాకా ఉన్నారు. ఇట్లా సగం మళ్ళా కొంతమంది అయితే కనిపించలే కంకర్లా. ఇది డ్రైవర్ సైడ్ మీద ఎంత లైన్ ఉంటాయి కదా, ఆ లైన్ మొత్తం కంకర్ నిండిపోయినాయి. నువ్వు నిలబడ్డావా, కూర్చున్నావా? కండక్టర్ లైన్లో నిలబడినా మధ్యలో. అటుకెళ్ళి నిలబడ్డారు కాబట్టి మనం బతికి బయటకు వచ్చేసినాం, లేకపోతే ఇబ్బంది. చాలా ఇబ్బంది అంటారు, ఇబ్బంది. ఇంకొకటి బస్ కూడా పల్టీ కొడితే వాళ్ళు పోతుండే, మేము కూడా పోతుండే, ఎవరు మిగలకుండే.
ఏమనుకున్నావు ఆ సిచ్యువేషన్లో ఎట్లా అనిపించింది అంత ఘోరమైనటువంటి ప్రమాదం. చాలా ఘోరం. ఇట్లా ఎప్పుడు జరగవద్దు. ఇది ఏమంటే రోడ్ వల్ల అయింది. రోడ్ మంచి లేవు, 4 లైన్ కావాలి. అది రోడ్ మంచి లేవు. ఇంకొకటి ఇది టిప్పర్ కూడా చాలా ఓవర్లోడ్ ఉండే. అవును. అది ఎంత వాళ్ళు వేసుకోవాలి దానికన్నా కూడా ఎక్కువ లోడ్ ఉండే దాంట్లో. ఓకే. ఈ థోడా బస్ అయినా కూడా చాలా స్పీడ్ నడిపించినారు. ఓకే. ఇద్దరిది తప్పు ఉన్నది దాంట్లో. ఎవరినన్నా అంటే మీరు బయటకు వచ్చిన తర్వాత ఇంకెవరినన్నా అంటే రక్షించడం కోసం లేకపోతే డోర్లు పగల కొట్టేటువంటి ప్రయత్నం ఏమైనా చేసిందా మీరు? లేదు, నేను నా పరిస్థితి అయితే మొత్తం ఏం చేయనీకే లేకుండా అయిపోయినా. చేతులు కూడా లోపడేనా బయటకు వచ్చిన ఈ చేతు ఇది మొత్తం నాకు ఈడు దాకా ఇది మొత్తం అదే ఉన్నది సార్. ఒకసారి ఇక్కడ చూడొచ్చు మొత్తం అంతా కూడా ఇది అంతా కూడా కంకరకు సంబంధించినటువంటి ఎంత కూడా కనబడతా ఉంది. చేతులు కూడా లోపటే ఒక చేతి ఉందా? ఒక చేతి పోయింది. ఒక చేయి లోపటే ఉంది. నేను ఇట్లా ఉన్నా కదా, ఇట్లా పోయింది చేయి. అంతే. ఇప్పుడు వాళ్ళు రాకపోతే నీ పరిస్థితి కూడా ఇబ్బంది. పోలీసు వాళ్ళు చాలా చాలా ఇబ్బంది అవుతుండే. ఓకే. ఎందుకంటే ఎంతగానం మనం లోపట ఉంటాం. అంటే ఇట్లా తోడుతా ఉంటే వస్తుందా ఇప్పుడు కంకర్ తీస్తూనే ఉంటే కూడా ఇట్లా వస్తూనే ఉన్నాయి కంకర్. ఓకే. పోలీస్ వాళ్ళు కొంచెం మంది కూడా అన్న కూడా చాలా హెల్ప్ చేసిన ఆయన. ఓకే. ఆయన కూడా పోలీస్ ఆయన కూడా అందులోనే బస్సులోనే ఉండే ఆయన కూడా.